బిల్టన్లో మరో బ్రేకింగ్. ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులి వణికిస్తోంది. నిన్న రాత్రి ఉట్నూరు మండలం లాల్ టెగ్డీ వద్ద సంచరించిన పులి రోడ్డుపైన వాహనదారులకు అడ్డంగా వచ్చింది. ప్రస్తుతం జైనూరు మండలం వైపు పెద్ద పులి వెళుతోంది. దీంతో పులి సంచరించే ప్రాంతాల్లోని ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. उधर चला गया निकाला ना तू సో మనం 10 టీవీ స్క్రీన్ పైన లైవ్ దృశ్యాలు చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పులి వణికిస్తోంది. నిన్న రాత్రి ఉట్నూరు మండలం లాల్ టెగ్డీ వద్ద పులి సంచరించిన దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి వాహనదారులు వారి సెల్ ఫోన్లో బంధించారు. రోడ్డు పైన వాహనదారులకు ఆ పులి అడ్డుగా వచ్చింది. ఆ తర్వాత అది లోపల అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పులి సంచారం అయితే జైనూరు మండలం వైపుగా ఉందని చెప్పి అటవీ శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. గత నెల రోజులుగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా వాసులను పెద్ద పులి భయోందోళనకు గురి చేస్తుంది. 25 రోజుల నుంచి దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్లు పర్యటిస్తూ ఈ పులంతా కూడా ఈ నిర్మల్ జిల్లా సంబంధించి కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అడవికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రాంతంలో ఉన్న పశువులపై దాడి చేస్తూ కొంత భయోందోళనలకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఈ పులి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి సంబంధించిన లాల్ టెకిడి సమీపంలో రాత్రి రోడ్డు క్రాస్ చేస్తూ కొంత వాహనదారులకు కనిపించింది. సో దాని ప్రయాణం, దాని అడుగులు చూస్తుంటే అది జైనూరు మండలం వైపు, అంటే కొమరంభీం జిల్లాలో ఉన్న జైనూరు మండలం వైపు వెళ్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ అది ఈరోజు తన రూటు మారిస్తే మాత్రం జైనూరు మండలానికి బదులుగా నార్నూరు మండలం వైపు కదిలితే ఆ నార్నూరు మండలం మీదుగా మళ్ళీ వెనుక నుంచి ఆదిలాబాద్ జిల్లాకు అనుకొని సాత్నాల ప్రాజెక్ట్ నుంచి ఆ సాత్నాల కెనాల్ నుండి గతంలో పులులు సంచరించిన ఏరియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ గుండా ఈ పెన్గంగ పరివాహక ప్రాంతంలో మళ్ళీ దాటుతూ టిపేశ్వర్ అభయారణ్యం, దాని స్వస్థలమైన టిపేశ్వర్ అభయారణ్యానికి ప్రవేశించే అవకాశం ఉంది. చూడవచ్చు, ఇదంతా కూడా పెన్గంగ పరివాహక ప్రాంతం. ఈ పెన్గంగ పరివాహక ప్రాంతానికి అవతల మొత్తం కూడా టిపేశ్వర్ పులుల అభయారణ్యం. మహారాష్ట్రలో అక్కడ పులుల సంతతి చాలా పెద్ద మొత్తంలో చాలా ఫాస్ట్గా పెరుగుతూ వచ్చింది. సో అక్కడ పులులు కొన్ని మహారాష్ట్ర బార్డర్ దాటి తెలంగాణ వైపు వస్తున్నాయి. చూడొచ్చు, ఈ పెన్గంగలో కొంత నీటి ప్రవాహం తక్కువ ఉన్న టైంలో ఈ పులులన్నీ కూడా బార్డర్ క్రాస్ చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైపు వస్తున్నాయి. సో తాజాగా ఈ ఉట్నూరు వైపు ఉన్న పులి మొదటగా ఆ బార్డర్ పెన్గంగాని క్రాస్ చేసి కిన్వట్, మహారాష్ట్రలోని కిన్వట్ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బోత్ వైపు వచ్చింది. ఆ తర్వాత నిర్మల్ జిల్లాకు సంబంధించి సారంగపూర్ మండలం, మామడ మండలం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణంలో తన రూటును మార్చి మామడ, పెంబి మండలం మీదుగా ఉట్నూరు వైపు వచ్చింది. అంటే ఇదంతా కూడా కవ్వాల్ అభయారణ్యానికి సంబంధించిన బఫర్ ఏరియాలో ఈ పులి సంచరిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అది కవ్వాల్ అభయారణ్యానికి కోర్ ఏరియా సమీపంలో ఉంది. ఒకవేళ పులి కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుందని చెప్పేసి అధికారులు ఒక అంచనాలో ఉన్నారు. ఎందుకంటే కవ్వాల్ అభయారణ్యం ఏర్పడినప్పటి నుంచి కూడా పులులు రాకపోకలు మాత్రమే కొనసాగిస్తున్నాయి. శాశ్వత నివాసాన్ని కవ్వాల్లో ఏర్పరచుకోలేకపోతున్నాయి. దానికి ప్రధానమైన కారణం శాకాహార జంతువుల కొరత కావచ్చు, పులికి అనువైన ప్రాంతం గడ్డి, వాములు కావచ్చు, వీటన్నీ కూడా లేకపోవడం వల్ల పులులు కొంత శాశ్వతంగా ఉండలేకపోతున్నాయి కవ్వాల్లో. సో ఇప్పుడు వచ్చే పులులు మాత్రం ఖచ్చితంగా కొంత ఈ కవ్వాల్లో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయన్నది ఒక అధికారుల అంచనా మాత్రం ఉంది. సో 2 రోజులకు ఒకసారి ఈ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న జానీ అనే పులి, తిపేశ్వర్ సంబంధించిన మహారాష్ట్రలోని పులి కొంత పశువులపైన అక్కడక్కడ దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో జనాలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. సో ఫారెస్ట్ అధికారులు చాలా క్షుణ్ణంగా ఈ పులి ఎటువైపు వెళ్తుందన్న దానిపైన చాలా దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. పులికి సంబంధించిన పగ్ మార్క్స్ని చూస్తూ అది ఏ వైపు వెళ్తుందో అవతల వైపు ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా కొంత అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పులి ప్రస్తుతం దాని అడుగులు కొమరంభీం జిల్లా జైనూరు వైపు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈరోజు రాత్రి అది రూటు మార్చుకుంటే మాత్రం మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా వైపు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంత ప్రాంతం తిరిగిన పులి దాదాపు 250 నుంచి 300 కిలోమీటర్లు ఇది గత 20 రోజులుగా తిరుగుతుంది. కానీ ఎక్కడ కూడా దానికి అనువైన ప్రదేశం కనిపించలేదు. శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతంగా దానికి అనిపించలేదు. కాబట్టి అది మొత్తం కూడా తిరుగుతుందని చెప్తున్నారు. ఈ టైం పుల్లకు సంబంధించిన మేటింగ్ టైం, ఇది చలికాలం. సో దాని తోడు కోసం కూడా పులి కొంత సంచరిస్తుంది అన్నది కూడా కొంత ఫారెస్ట్కి సంబంధించిన ఎక్స్పర్ట్ చెప్తున్నారు. పులి ఆడపులి, ఇది మగ పులి జానీ అనేది ఆడపులి తోడు కోసం కూడా కొంత ఈ ప్రాంతంలో అది సంచరిస్తుందన్నది కూడా
కొంత ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా పులికి సంబంధించి ఈ సంచారం ఏదైతే జరుగుతుందో నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. రోడ్లను క్రాస్ చేస్తూ వాహనాలకు ఎదురుగా వస్తూ పులి కొంత భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితుల్లో కొంత జనాలైతే అప్రమత్తంగా ఉండాలి. రైతులు, వ్యవసాయ కూలీలు కావచ్చు, ఈ టైంలో పత్తి ఏరియానికి చాలామంది వ్యవసాయ కూలీలు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. గుంపులుగా వెళ్ళాలని చెప్తున్నారు. కొంత శబ్దాలు చేస్తూ పొలాల్లో పనిచేస్తున్న టైంలో కొంత సౌండ్ సిస్టమ్స్ కానీ కొంత శబ్దాలు చేస్తూ పనిచేయాలన్నది ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. పులికి మాత్రం ఎలాంటి హాని కలిగించొద్దు, పులికి హాని కలిగిస్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఫారెస్ట్ ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికైతే పులి అడవి ప్రాంతంలోనే కవ్వాల్ సంబంధించిన బఫర్ ఏరియాలోనే తిరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అది కవ్వాల్ కోర్ ఏరియాలోకి ప్రవేశించే అవకాశం మనకు చాలా వరకు అయితే కనిపిస్తుంది. చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.